I came to Hyderabad first in 1963. 1963లో మొట్టమొదటిసారిగా నేను హైదరాబాద్ వచ్చాను. I was only 23 years old now then. అప్పుడు నాకు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. And after that I came for a few years every year. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉండేవాడిని. Up to 69. 69 సంవత్సరాల దాకా. And then I hardly ever came here after that. ఆ తర్వాత నేను ఇక్కడికి ఎప్పుడు రాలేదు సరిగా. Because we started CFC in Bangalore and I was traveling mostly to Tamil Nadu and Kerala. ఎందుకంటే అప్పటికే బెంగళూరులో CFC ప్రారంభించబడింది. నేను అప్పటికే తమిళనాడు కేరళ ప్రాంతాల్లో తీరిక లేకుండా తిరుగుతూ ఉన్నాను. And for some years we tried to start a church in Hyderabad also in 1977-78. 1977-78లో కొన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్లో కూడా ఒక సంఘం మేము ప్రారంభించాలని ప్రయత్నించాం. But we did not succeed because it was not God's time. ఎందుకంటే మేము దాంట్లో విజయం సాధించలేదు, ఎందుకంటే అది దేవుని సమయం కాదు. But now, as you know, in the last 10-15 years God has started a work here. గత 10-15 సంవత్సరాల క్రితం దేవుడు ఒక పనిని ఇక్కడ ప్రారంభించాడు. One of the things we learned from that is this. దాని నుండి మేము నేర్చుకున్న ఒక్క పాఠం ఏంటంటే, we can never do God's work in our time. దేవుని పనిని మన సమయంలో మనం చేయలేము. There is a phrase in Galatians. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. Chapter 4. 4వ అధ్యాయం and verse 4. 4వ వచనం. In the fullness of time God sent his son. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. Adam sinned 4,000 years before Christ came. క్రీస్తు ప్రభు రాకమునుపు 4000 సంవత్సరాల క్రితం ఆదాం పాపం చేశాడు. If we were there, we would have probably sent Jesus the next day or the next week. ఒకవేళ మనకే అధికారం ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని తర్వాత రోజు తర్వాత వారం వెంటనే పంపించేసేవాళ్ళం. Immediately send somebody to die for Adam's sin. వెంటనే ఆదాం చేసిన పాపానికి ప్రతిగా చనిపోవటానికి పంపించేవాళ్ళం. So that people don't commit so many sins in 4,000 years. ఆ విధంగా ఈ 4000 సంవత్సరాలు అనేక మంది పాపాలు చేసి ఉండేవాళ్ళు కాదు. And so much of suffering. ఎంతో శ్రమలు ఉండేవి కాదు. But here it says in the fullness of time. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే కాలము పరిపూర్ణమైనప్పుడు. So we see that God's time is not our time. మనం చూసేది ఏంటంటే దేవుని సమయం మన సమయం లాగా ఉండదు. God's ways are not our ways. దేవుని మార్గాలు మన మార్గముల వంటివి కావు. We have to humble ourselves and acknowledge that we don't have wisdom. మనల్ని మనం తగ్గించుకొని దేవా మాకు జ్ఞానం లేదని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. The mark of a proud man is that he feels he knows everything. గర్విష్టి అయిన ఒక వ్యక్తి గుర్తు ఏంటంటే నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా ఆయన భావిస్తుంటాడు. And that he never makes a mistake. నేనేమి తప్పు చేయను. And I always know what is the right thing to do. అసలు నాకు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు. Such a man is a foolish man. అటువంటి వ్యక్తి ఒక బుద్ధిహీనుడు. But he thinks he is wise. కానీ నేను జ్ఞానినని ఆయన అనుకుంటాడు. So if any of you think like that you're wise, you're actually foolish. ఒకవేళ మీలో ఎవరైనా మీరు జ్ఞానులని అనుకున్నట్లయితే నిజానికి మీరు వెర్రివారు. The humble person will say, God's ways are not my ways. ఒక దీనుడు ఏం చెప్తాడంటే దేవుని మార్గాలు నా మార్గముల వంటివి కావు. See Isaiah 55. యెషయా గ్రంథం 55 మనం చూసినట్లయితే there God says very clearly that అక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, that his ways are not our ways. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. Verse 8 and 9. 8-9 వచనాలు. My thoughts are not your thoughts, your ways are not my ways. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. That's a very clear statement. ఇది ఎంతో ఖచ్చితంగా రాయబడిన మాట. The Lord says, the way you plan things is not the way I plan.
నీవు ఒక పనిని ఎలా చేయాలనుకుంటావో నేను మాత్రం అలా చేయాలనుకోనది. And how much different is God's way from our way? మరి దేవుని మార్గాలకి మన మార్గాలకి ఎంత తేడా ఉంది? Is it only a small difference? కేవలం కొద్ది తేడానేనా అది? No. కాదు. In the next verse it says, as the heaven is higher than the earth, so are my ways different from your ways. ఆకాశములు భూమి పైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవి. So if I recognize that, దాన్ని నేను గుర్తించినట్లయితే, whenever I plan to do something, ఏదైనా చేయటానికి నేను ఒక ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు, I must be humble enough to say, it may be right, it may be wrong, I don't know. నన్ను నేను తగ్గించుకొని ఒకవేళ అది సరైనదో కాదో కూడా నాకు తెలియదు. I want to know what is God's way in this situation. కానీ ఈ పరిస్థితిలో దేవుని మార్గం ఏంటి అని నేను తెలుసుకోవాలి. The humble person will always say, Lord, not what I want, but your want. ఒక దీనుడు ఎప్పుడు ఏం చెప్తా అంటే, ఓ ప్రభువా నేను అనుకున్న విధంగా కాదు మీరు అనుకున్న విధంగా జరగాలి. And if he keeps on saying that all his life, ఆ వ్యక్తి తన జీవితాంతం ఆ విధంగా చెప్తూ ఉన్నట్లయితే he will not make any mistakes. అప్పుడు ఆ వ్యక్తి తప్పులు చేయడు. It's wonderful. ఎంత అద్భుతం అది. If we can start like that when we are young. మనం యవ్వనస్తులంగా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రారంభించినట్లయితే అది ఎంతో అద్భుతం. See, many people when they are young, they don't think of giving their whole life to God. అనేక మంది యవ్వనస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితం మొత్తం దేవునికి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. I gave my life completely to Christ when I was 19 and a half. నాకు 19.5 సంవత్సరాలు ఉన్నప్పుడు క్రీస్తుకు నా జీవితం మొత్తం ఇచ్చాను. 60 years ago. 60 సంవత్సరాల క్రితం అది. I wish I'd given it earlier. అంతకు ముందు కూడా ఇస్తే బాగుండని నేను అనుకునేవాడిని. But I find so many young people today. కానీ ఈ రోజు అనేక మంది యవ్వనస్తులను చూసినప్పుడు they're just so, there is no seriousness in their life. వాళ్ళ జీవితాల్లో తీవ్రత లేదు. Up to the age of 30, 35, they're just fooling around. 30 సంవత్సరాలు వచ్చేదాకా కూడా వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. They go to some church but they don't take the Christian life seriously. ఏదో సంఘానికి వెళ్తారు కానీ క్రైస్తవ జీవితాన్ని తీవ్రంగా తీసుకోరు. And they get married. తర్వాత వాళ్ళు వివాహం చేసుకుంటారు. Without even seeking God's will. వాళ్ళు దేవుని చిత్తం కూడా చూసుకోకుండా పెళ్లి చేసుకుంటారు. And not only they mess up their own life. వాళ్ళు వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవటం మాత్రమే కాదు, they have wasted one life which could have been very useful for the kingdom of God. దేవుని యొక్క రాజ్యానికి ఉపయోగపడే ఒక జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు. That is why I wanted my children to really start following the Lord from very young. కాబట్టి నా పిల్లలు ఎంతో చిన్నగా ఉన్నప్పటి నుంచే దేవుని వెంబడించాలని నేను కోరుకున్నాను. The way we can do it is keep on instructing them in the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి ఉపదేశించడం ద్వారా ఆ విధంగా చేయొచ్చు మనం. How many of you are doing that for your children? మీ పిల్లల కోసం ఎంతమంది మీరు ఆ విధంగా చేస్తున్నారు? Many of you are very eager that your children should do well in the world. ఈ లోకంలో మీ పిల్లలు బాగా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని మీరు కోరుకుంటారు. It's good to give them a good education in a school. మంచి చదువులు వాళ్ళని చదివించటం మంచిది. But more important is to teach them the word of God every day. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారికి ఉపదేశించాలి. You know, in the early days of the church there was no Sunday school. ఆరంభ దినాల్లో సంఘంలో మనం చూసినట్లయితే సండే స్కూల్ అనేది వాళ్ళకి లేదు. They were all poor people, they used to meet in a house. Where can they have Sunday school? వాళ్ళంతా పేద ప్రజలు ఒక ఇంట్లో కలుసుకునే వాళ్ళు. సండే స్కూల్ ఎక్కడ ఉంది వాళ్ళకి? Then who taught the children? మరి ఆ బిడ్డలకి ఎవరు బోధించారు? The parents. తల్లిదండ్రులు. The Bible says, fathers, instruct your children in the ways of the Lord. బైబిల్ ఏం చెప్తుందంటే, తండ్రులారా మీ పిల్లలకు దేవుని యొక్క మార్గాలను ఉపదేశించండి. Not even the mothers. తల్లులు కూడా కాదు అక్కడ. Fathers is the primary responsibility. తండ్రులది ప్రాథమికమైన బాధ్యత. If the father is a lazy man, then the mother has to do it. ఒకవేళ తండ్రి ఎంతో సోమరివాడైతే తల్లి చేయాలి అప్పుడు. Like Timothy, his father was a lazy man, so his mother had to train him. తిమోతి విషయంలో తండ్రి ఎంతో సోమరివాడుగా ఉన్నాడు కాబట్టి తల్లి ఆ విధంగా తర్ఫీదు ఇవ్వాల్సి వచ్చింది. But that's very important. అదెంతో ప్రాముఖ్యమైన విషయం. Otherwise we have failed the Lord. లేనట్లయితే మనం ప్రభు విషయంలో ఓడిపోతాం. In many things, it says in Proverbs 14 and verse 12. సామెతలు 14:12 మనం చూసినట్లయితే, that there is a way that seems right to a man, but the end is the way of death. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. It seems right. చూడటానికి సరిగానే ఉంటుంది. When you take a decision,
ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు I want to do this or I want to do that. నేను ఇది చేయాలి అది చేయాలని మనం నిర్ణయాలు I తీసుకునేటప్పుడు, want to choose this profession. లేకపోతే నేను ఈ వృత్తిని ఎంచుకోవాలి I అనుకున్నప్పుడు, want to marry this girl or this boy. లేకపోతే ఈ అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు Seems right. చూడటానికి సరిగానే But కనపడుతుంది, the end is death. కానీ అది తుదకు మరణమునకు త్రోవ తీయును.